దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరు కూడా బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాలం 5 నుంచి 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మీకు లైవ్ ఇస్తున్నాం. ఎంతమంది చూస్తున్నారు? ఎంతమంది రోజు ప్రేయర్ ఫాలో అవుతున్నారు? వాక్యం వింటూ ఉన్నారు? ఈ దినం దేవుని వాగ్దానం కూడా దేవుడు మీ అందరికి ఇస్తున్న చక్కటి వరం. ఎందుకంటే మనందరితో దేవుడు మాట్లాడడానికి దేవుడు ఓపెన్ చేసిన ద్వారం ఇది. మార్గం మేము ముందుకు వచ్చింది కాదు, ప్రభు సహాయం మనకు అందించడానికి కష్టకాలంలో, కరోనా టైంలో. కాబట్టి ఈరోజు నువ్వు ఉదయకాలం లేవగానే నా కుటుంబం ఎట్లా, నా జీవితం ఎట్లా, నా పిల్లలు ఎట్లా, నా బ్రతికెట్లా అని కొంతమంది ఇంకా నేను మారు మనసు పొందిన జీవితం, నాకు ఫలం లేని జీవితం జీవిస్తున్నాను కొందరు, ఇరుకులో కొందరు, ఇబ్బందుల్లో కొందరు, కష్టంలో కొందరు, దుఃఖంలో కొందరు, నష్టంలో కొందరు. కానీ ప్రభు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? ధైర్యం తెచ్చుకోండి. ఒకవేళ నీ కుటుంబంలో ఎవరైనా రక్షణ లేని వారు ఉంటే, పాపంతో ఉన్నవారు ఉంటే, చీకటిలో ఉన్నవారు ఉంటే, యేసు రక్షకుడు, దేవుడు. ఆయన మనందరి కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన జన్మించి పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించి మరణించి తిరిగి లేచి 3వ దినమున లేచి ఆరోహణమై పరలోకం నుండి మరలా రాబోతున్నాడు. నమ్మితే నిత్య జీవం, పరలోకం. ఎవరెవరైనా రక్షణ లేని వారు ఉన్నారు, ఈరోజు ఈ మాట నమ్మండి. రెండవదిగా, ఆత్మీకంగా పడిపోయిన మిమ్మల్ని లేవనెత్తుతాడు. రోగములతో ఉన్న వారిని స్వస్థపరుస్తాడు. బాధలో ఉన్న వారిని విడిపిస్తాడు యేసయ్య. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా విడిపించే దేవుడు, కష్టంలోని తప్పించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, నేను చదువుతున్న ఈ చక్కటి వాగ్దానాన్ని అందరూ నమ్ముదాం, రిసీవ్ చేసుకుందాం, చదువుకుందాం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనం. అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. అంటే దేవుడు ఎప్పుడు కూడా బాధలో మనల్ని పెట్టి చూసేవాడు కదండి. కొన్ని బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఎందుకు వస్తాయి? అవన్నీ ఎందుకు వస్తాయంటే మనం ఇంకా ఆత్మీకంగా స్టాండర్డ్ కావడానికి, స్ట్రాంగ్ కావాలా, కృంగిపోవడానికి, పడిపోవడానికి, ఓడిపోవడానికో కాదు. బాధలో నుండి నిన్ను విడిపించును. ఎట్లట? ఇరుకులేని విశాల స్థలంలోకి కదా. ఇరుకు నుండి విశాలం, ఇబ్బందిలో నుండి విశాలం, ఆర్థిక పరిస్థితుల నుండి విశాలం, ఒత్తిడిలో నుంచి విశాల స్థలం తోడుకొని పోతాడు. అందుకని ఈరోజు నువ్వు నమ్ము. మరి బాధ నుంచి నన్ను ఎవరు తప్పిస్తారని బాధపడుతున్నావా? లేదు. వాళ్ళకి చెప్పి, వీళ్ళకి చెప్పి, అటెళ్ళి ఇటెళ్ళి ఈరోజు కృంగిపోయావా? కాదు. ఒకవేళ దేవునితో చెప్పుకో, దైవజంతో ప్రార్థన కొరకు చెప్పుకో, మంచిదే. కానీ ఎవ్వరు నీ బాధ తీర్చలేరు. కానీ ఈరోజు ప్రభు ఏమంటున్నాడు? మనందరికి ఇస్తున్నాడు. నిన్ను బాధలో నుంచి విడిపించి, నేను ఇరుకులేని విశాల స్థలంలోకి నేను తోడుకొని పోతాను. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈరోజు నీకు ఇస్తున్న ఈ చక్కటి వాగ్దానాన్ని బట్టి ప్రభువును స్తుతించు. బాధలో నుండి నిన్ను విడిపించి, నీకు అంటే విడిపించిన దేవుడు మరొక మార్గం సిద్ధపరుస్తున్నాడు. అందుకే నేను బాధలో నుండి నిన్ను విడిపించి విశాలతలోకి నిన్ను తీసుకుని వెళ్ళేదని. విశాలత అంటే ఆశీర్వాదకరం, ఆత్మీయంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, సామాజికంగా, ప్రతి విషయంలో విశాల స్థలంలోకి ప్రభు తీసుకొని పోయి, అంటే మనది ఇరుకు మార్గమే అయినా అందులోనే ఇరుకులో విశాలత. ధైర్యం తెచ్చుకోండి. బాధ నుంచి నేను విడిపించి విశాల స్థలంలోకి తోడుకొని పోదును. కాబట్టి ధైర్యంగా ఉండండి. బంధించబడి ఏ బంధకం ఉన్నా విడుదల నీకు జరగబోతుంది. ప్రతి ఒక్కరి వాగ్దానాన్ని బట్టి థ్యాంక్స్ చెప్పండి. రోజు ఉదయకాలం, ఈవినింగ్ లైవ్లో పాలు పొందండి. వాగ్దానం రిసీవ్ చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి స్తోత్రం. ఎంతమంది బిడ్డలు ఈరోజు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి అయ్యా. మా ప్రార్థనలో కుటుంబాల్లో రక్షణ లేని యవ్వనులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు, భార్యలు, భర్తలు, మా ఆత్మీయులు, మా ఇంటి పక్క వారిని రక్షించండి. ఏ కుటుంబంలో ఆత్మీయంగా పడిన వారు ఉన్నారో లేవండి. చీకట్లో కూరుకుపోతే లేవనెత్తండి. రోగాలతో బంధించబడి ఉంటే యేసు పొందిన గాయముల వలన నేను స్వస్థత నొంది తిని అనే మాట నెరవేర్పులోనికి వచ్చును గాక. అప్పుల భారం, ఆర్థిక భారం నాయన, కుటుంబ పోరాటాల నుంచి విడిపించండి. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. శాంతి సమాధానం లేని జీవితాల్లో శాంతి సమాధానం, ఆత్మీయమైన విడుదల, ఆరోగ్యపరమైన విడుదల, ఆర్థికపరమైన విడుదల, అప్పుల భారం అనే బంధకముల నుంచి మంచి ఉద్యోగాలు, వ్యాపారాల్లో వారికి విడుదల మీరు దయచేయండి. కోర్టు కేసు నుంచి విడిపించండి. వారు డబ్బు ఎవరికి ఇచ్చారో ఆ డబ్బు తిరిగి రావాలి. యేసు నామములో ఈ అద్భుతం జరగాలి. మానసికంగా, శారీరకంగా, కుటుంబపరంగా విడుదల ఇవ్వండి ప్రభు. గర్భాలు లేని స్త్రీలు గర్భాలు తెరవబడాలి. నాయన, గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం దయచేయండి. ఎవరెవరు ప్రభా నా తండ్రి, యవనులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఎవరెవరు ఏ పోరాటాలతో వెళ్తున్నారు వాటన్నిటికీ విడుదల
విడుదల, కోర్టు కేసు నుంచి విడుదల, కష్టం నుంచి విడుదల మీరు దయచేయండి. మా భారతదేశాన్ని రక్షించండి. భారతదేశ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీ బలమైన కార్యం చేయండి అయ్యా. ఇతర దేశాలను మా ప్రియులను రక్షించి వారి కుటుంబాలను కాపాడి వారి దేశాలను రక్షించండి. దైవజనులు వారి బిడ్డల మీద నీ ప్రొటెక్షన్ కంచె ఉండి క్రైస్తవులకి నీ కృప కాపుదలు ఉండాలి అయ్యా. మరొకసారి క్రైస్తవేతలు, క్రైస్తవ నాయకులు, క్రైస్తవ సంఘాలని మీరు దీవించండి. ఇదో కల్వరి పరిచర్య మీద, మా కుటుంబం మీద మీ దీవెనలు ప్రకటిస్తున్నాం ప్రభా. మాకు మీ తోడు అనుగ్రహించండి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబానికి శుభము, దీవెన, ఈ వాగ్దానం నెరవేర్చబడాలి. బర్త్డే కుటుంబాన్ని దీవిస్తే యవ్వన బిడ్డలు ఎవరున్నా ఈ బర్త్డే జరుపుకునే వారిని బ్లెస్ చేస్తూ వారు వర్ధిల్లాలి. మరొకసారి ప్రభు ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో దేవుని బిడ్డలారా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. మీకు ఎన్నో విషయాల్లో మేము ఉదయం 5 నుంచి 6, సాయంత్రం 6 నుంచి 9 పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ ఛానల్. రెండవదిగా ఎక్కడెక్కడి నుంచి మీరు రావాలనుకున్న బెల్లంపల్లికి శనివారం సువార్త సభకి రండి. నైట్ అక్కడ ఉండి పాల్గొని ఉదయకాలం మొదటి ఆరాధన చూసుకొని బెల్లంపల్లి నుంచి వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్కి వచ్చేవారు 3 ఆరాధనలు ప్రామిస్ ల్యాండ్లో పాలు పొందండి. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. ప్రైజ్.